తనపై ఆరోపణలు చేసే నైతిక అర్హత కేటీఆర్ కు లేదనన్నారు మంత్రి జూపల్లి. గండ్రపల్లి ఘటనలో మంత్రి జూపల్లిని బర్తరఫ్ చేయాలన్న కేటీఆర్ వ్యాఖ్యల్ని ఆయన ఖండించారు. నేరెలలో అక్రమ ఇసుక దందా ఆపిన దళితుల్ని కేటీఆర్ ఎంత హింస పెట్టాడో అందరికీ తెలుసని అన్నారు. కేటీఆర్ గండ్రపల్లి ఆరోపణలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ ఒక్క అంశం కూడా లేదు. అది ఇటువంటి ఆరోపణలు చేస్తాడు కాబట్టి 100% వీళ్ళపైన కూడా ఈరోజు కాబట్టి రేపే తెలుస్తుంది కదా. ఎట్లయితే ఈ యొక్క గండ్రాపల్లి ఎట్లయితే ఆరోపణ చేసిన దానిపైన ఈ దేనిపల్లి ఇష్యూస్ బయటపడ్డాయి కదా, రేపు కూడా బయటపడుతుంది కదా, తెలుస్తుంది కదా. అప్పుడు మీ ముఖం ఎడబెట్టుకుంటారు. క్షమాపణ చెప్పాలంటున్నా. ఏదైతే ఆరోపణ చేసిండ్రో గండ్రాపల్లి ఇష్యూలో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవన్నీ పంపిస్తారు రేపే. మీకంతా ఇంగ్లీష్ చాలా ఎక్కువ వస్తుంది కదా అని ఇంగ్లీష్ కాపీలను పంపిస్తా, చదువుకొని క్షమాపణ చెప్తావా మిస్టర్ కేటీఆర్, క్షమాపణ చెప్తావా మిస్టర్ ప్రవీణ్ కుమార్. బుద్ధి జ్ఞానం ఉండాలి. మాట్లాడితే చదవడం గొప్ప కాదు. ఎంత గొప్పగా చదివింది గొప్ప కాదు. ఎన్ని చదువులు చదివింది గొప్ప కాదు. ఎన్ని పదవులు గొప్ప లెక్క కాదు. సంస్కారం ఉండాల, జ్ఞానం ఉండాల. నిజాయితీగా మాట్లాడు ధైర్యం కావాలా. నేను స్పష్టంగా